యేసు ప్రభు శిలువలో వేలాడుతూ పలికిన 7 మాటలలో 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. అప్పటికి సమాప్తమైనదని యేసుప్రభు ఎరిగి అంటే గ్రహించి తెలుసుకొని ఆయనకు అర్థమయ్యి నేను దప్పిగొనుచున్నాను అనే మాట దగ్గర ఏమని రాయబడిందంటే లేఖనము నెరవేరునట్లు. అంటే లేఖనములలో బైబిల్లో గ్రంథంలో ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు ప్రతిదీ యేసు ప్రభు వారు జన్మించినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆయన గురించి ఆయన ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎవరికి పుడతారు, ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, ప్రతిదీ ఆయన గురించి రాయబడిన ప్రకారమే ఆయన జీవించారు. దేవుని మాటలే, ఈ వాక్యమే యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభువే మాటలై ఉన్నారు. అయితే లేఖనంలో ఒక మాట నెరవేర్చబడాలట. అదేమిటంటే నేను దప్పిగొరుచున్నాను. మానవునిగా ఈ లోకంలో మన వల్లనే ఆయన దప్పిగొన్నారు, మన వల్లనే ఆయన ఆకలిగొన్నారు, మన వల్లనే ఆయన నిద్రపోయారు, మన వల్లనే ఆయన తిన్నారు. అయితే సమస్తము రాయబడి ఉంది లేఖనము నెరవేర్చబడినట్లు. అయితే సమాజంలో ఆయన నిలబడి ఆయన పలికిన మాట ఏంటంటే మీలో ఎవరైనా దప్పిగొని నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. లేకపోతే దప్పిగొన్నవారు నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇవ్వడం మాత్రం కాదు, వారి హృదయాల నుండి జీవజలధారులు ప్రవహించునని చెప్పారు ఆయన. అంటే దప్పిగుంటే రండి, మీ దప్పిక నేను తీరుస్తానని చెప్పిన దేవుడు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పడం ఏంటి? ఈ సర్వ మహాసంద్రాలను సృజించిన దేవుడు, మహా సముద్రములన్నీ ఆయన చేతి పనులు, ఆయన మాట అంటే వచ్చినవి. ఆయన దప్పిగొనడం ఏంటి? ఈ దప్పిక ఎలాంటి దప్పిక అనంటే బహుశా మానవునిగా ఆలోచించినప్పుడు ఆయన ఎండలో ఉన్నారు కాబట్టి ఆయనకి దప్పికై ఉండవచ్చు. కానీ ఆయనకు దప్పికైంది కాబట్టి ఈ మాట పలకలేదట. లేఖనం నెరవేరు కొరకు ఆయన మాట పలికారట. ఒకసారి ఆయన ఒక ఊరికి వెళ్ళి ఒక ఆమె దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. తనకు దాహమైనట్టు తన దప్పిక తీర్చమని మాట్లాడుతున్నారు. ఆమె సమరయ స్త్రీ. అంటే ఆమెకు కూడా ఒక దాహం ఉంది. దేవుణ్ణి వెతకడము, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, రకరకాల డౌట్లు, మెస్సయ్య వస్తారు అనే భావన కలిగి ఉన్న స్త్రీ దగ్గర మాట్లాడుతూ తనకు దాహమిమ్మని అడిగి ఆమెకు దాహం లేకుండా చేశాడు. అంటే రకరకాల దాహాలు ఉంటాయి కదా ఈ లోకంలో. ఒకరికి అధికార దాహము, మరొకరికి రాజకీయ దాహము, మరొకరికి రకరకాల ఇచ్ఛలు, వాటి కొరకు తహతహలాడుతూ ఉంటారు. అయితే వాటి నుంచి సమరయ స్త్రీ 5 భర్తలు ఉన్నారు. మరలా ఆమె వచ్చిందంటే బహుశా ఎటువంటి దాహంతో వచ్చిందో అక్కడ మనకు తెలియదు. కానీ ఆమెలో ఆశ ఉంది, మెస్సయ్య వస్తారు. అయితే ఆ మెస్సయ్య దగ్గర, యేసు ప్రభు దగ్గర ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె ఆ దప్పిక నుండి విడుదల పొందుకుంది. ఆ దప్పిక నుండి ఆమెకి విరుగుడు దొరికింది. దొరకడం మాత్రం కాదు, అనేక దాహములతో తహతహలాడుచున్న జనాంగానికి జీవజలపు ఊట దగ్గరికి ఆమె నడిపించింది. ఆ దాహమే లేకుండా చేసే దేవుని దగ్గరికి ఆమె అనేకులను నడిపించినట్టుగా మనం చూస్తాము. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. 5:6 మత్తయి సువార్త. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీతి. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే దేవుణ్ణి నమ్మడమే నీతి. అయితే నీతి కొరకు ఆకలి దప్పులు. ఆమెకు పాపం ఉంది, పాపం బంధకంలో ఉంది సమరయ స్త్రీ. కానీ దేవుని కొరకు కూడా ఆమెలో ఆకలి దప్పులున్నాయి.
మనకి ఆత్మీయ ఆకలి దప్పులు మన జీవితంలో మనం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు. ఆత్మీయంగా ఏదైనా డౌట్ ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ దప్పికను మనల్ని తీరుస్తాడు. నాకు ఉండేది దాహము, నాకు ఎటువంటి దాహం ఉండేదంటే చిన్న వయసులోనే దేవుడున్నాడా? దేవుడుంటే ఆయన ఎలా ఉంటారు? ఆయన నాతో మాట్లాడాలి, ఆయన నన్ను దర్శించాలి. నా తల్లి మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా తల్లి గర్భంలో నన్ను రూపించిన దేవుడు నాకు తెలియాలి అనే దాహమును నేను కలిగి ఉన్నప్పుడు ఆయన నా దాహాన్ని తీర్చారు. ఆత్మీయంగా నీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, ఊరికే వాదించడమో ఆర్గ్యూ చేయడమో లేకపోతే వీళ్ళు వాళ్ళు చెప్పేది నమ్మడమో. ఒక భక్తుడు ఏమని చెప్పారంటే, దేవదాసయ్య గారు, నీకు నిజంగా డౌట్ ఉంటే నువ్వు పలానా విషయంలో ఒక క్లారిటీ రావాలని ఆశపడితే వెతుకు, ఆ దాహముతో ఆకలితో వెతుకు, ఖచ్చితంగా అన్వేషించు, నీకు దొరుకుతుంది సమాధానం, నీకు ఖచ్చితంగా జవాబు అనేది దొరుకుతుంది. ఎందుకు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది, వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని వాదించడము, లేకపోతే వాళ్ళ మాటలు వినేసి అదే సత్యం, ఇదే నిజం, నేను చేసేదే కరెక్ట్ అని ఎందుకు చెప్పడము? అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ లోకంలో నిజంగా దేవుని కొరకు, నిజంగా దైవ విషయాల కొరకు, ఆత్మీయ విషయాల కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్న వారికి ఖచ్చితంగా తృప్తి అనేది దేవుడు ఇస్తాడు. అయితే యేసు ప్రభు ఈనాడు అడిగేది ఏంటంటే, నేను దప్పికొనుచున్నాను. ఆనాడు సమరయ స్త్రీని అడిగి ఆ దప్పిక నుండి విడుదలిచ్చారు. ఈనాడు కూడా మనల్ని అడిగేది ఏంటంటే, మన దప్పికను నుండి విడుదల, ఆత్మీయ దప్పిక కాకుండా, దేవుని కొరకైన దప్పిక కాకుండా రకరకాల దప్పికలోకి వెళితే అది ఎలా ఉంటుందంటే ఎండమావుల వల్ల మనకేమైనా ఉపయోగం ఉంటుందా? మన జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఉంది. అయితే యేసు ప్రభు ప్రతి మాట ఒక మాదిరి. మనము కూడా నీతి కొరకు ఆకలి దప్పులు కలవారిగా ఉండాలి. దేవుని కొరకు ఆకలి దప్పులు గలవారిగా మనం ఉండాలి. అప్పుడు మనము జీవజలపు ఊట యొద్ద నడిపించబడతాం. జీవజలపు ఊట వద్ద ఏముంటుంది? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. దాహము తీర్చబడ్డ మాత్రం కాదు, అక్కడ ఆశీర్వాదము, అక్కడ ఫలము, అక్కడ సమృద్ధిని మనం చూస్తాము. సమరయ స్త్రీ అదే చూసింది తన జీవితంలో. కాబట్టి ఇటువంటి ఆత్మీయ దప్పికను మనమును కలిగి ఉండి, యేసు ప్రభు తన గురించి రాయబడిన లేఖనం యొక్క నెరవేర్పు నిమిత్తం ఆ మాట పలికినట్టు మనకు కూడా దేవుడు అనేకమైన వాగ్దానములు, ఆశీర్వాదములు ఆల్రెడీ ఇచ్చి ఉంటారు. వాటి నెరవేర్పు కోసం మనం ప్రార్థన చేయాలి. కొంతమంది దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం యొక్క నెరవేర్పు చూడడానికి అనేక సంవత్సరాలు ఎదురు చూశారు. కొంతమంది జీవితంలో అయితే తల్లిదండ్రులకు దేవుడు వాగ్దానం ఇస్తే వాళ్ళ పిల్లల జీవితంలో నెరవేర్చబడ్డాయి. ఎందుకంటే వారు ఆశ కలిగినప్పుడు, మనకు అటువంటి ఆకలి దప్పిక ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము తృప్తిపరచబడతాం. అటువంటి మాదిరి, అటువంటి గ్రహింపు, అటువంటి ఉద్దేశాలు, అటువంటి ఆకలి దప్పుకులు మనం కలిగి ఉన్నట్లు ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసి మొరపెడదామా? చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనములు, వందనములు, వందనములు. లేఖనములు నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నానని మీరు చెప్పారు ప్రభువా. అప్పటికీ మీరు ఎరుగున్నారట సమాప్తమైనదని. నీ గురించి అనేకమైన లేఖనములు చెప్పబడ్డాయి, నీ గురించి అనేకమైన వాగ్దానములు చెప్పబడ్డాయి, నీ గురించి అనేకమైనవి రాయబడిన ప్రకారము మీరు లోకంలో జీవించారు, చూపించారు, నిరూపించారు. ఆ ప్రకారమే అన్నీ చేశారు. మాకు ఇప్పటికీ అనేకమైన వాగ్దానములు ఇచ్చారు. ఆ వాగ్దానాల నెరవేర్పు కొరకు మీరు ఏదైతే మా నుండి ఆశిస్తున్నారో అవి పాటించడానికిను, ఏదైతే మేము విశ్వసించాలని ఆశపడుతున్నారో అవి విశ్వసించడానికిను, ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేయాలని మీరు ఆశపడుతున్నారో అవి ఎక్స్పెక్ట్ చేయడానికిను, తద్వారా జీవజలపు ఊటైన నీ యొద్ద నడిపించబడినట్లు మా జీవితాల్లో తగిన కాలంలో సమస్త పరలోకపు ఈవిని, ఫలములను, ఆశీర్వాదము చూడగలిగినట్లు సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ మాటల్లో ఇటువంటి దప్పికను మేమును కలిగి ఉండి తృప్తిపరచబడేవారిగా ఉండినట్లు సహాయం చేయమని, ప్రతి ఒక్కరిని నీ మాట ద్వారా తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.